హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి వ్లాగ్స్. నేను మీ భాగ్యలక్ష్మి. బోడ కాకరకాయ పులుసు అండి. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కసారి తిన్నారంటే ఆ టేస్ట్ మాత్రం అస్సలు మర్చిపోలేరండి. ఒకసారి ట్రై చేయండి. బోడ కాకరకాయలు తీసుకొని బౌల్లో వేసుకోవాలండి. వేసుకొని ఒక 10 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి. 5-10 మినిట్స్ అలా కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టుకొని పైనున్న తొక్క మొత్తం తీసేసుకోవాలి. కొంచెం చల్లారనివ్వాలి, పక్కకు పెట్టేసుకోవాలి. ఆలోపు చింతపండు, ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని 3-4 టైమ్స్ వాష్ చేసి నానబెట్టుకోవాలి. ఒక గిన్నెలోకి 2 పెద్ద సైజు ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు గుప్పెడు తీసుకోవాలి. నువ్వులు, మెంతులు, జీలకర్ర. నువ్వులు ఒక 3 స్పూన్స్ అలా తీసుకోవాలి. జీలకర్ర, మెంతులు 1 స్పూను. కొంచెం కొబ్బరి వేసుకొని బాండీలో వేసుకొని దోరగా వేయించుకోవాలండి. వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. అదే బాండీలోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు వేసుకొని మంచిగా వేగనివ్వాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. చూడండి అలా అవ్వాలి. వేగిన తర్వాత చల్లారనివ్వాలండి పక్కకు పెట్టుకొని. ఆలోపు బోడ కాకరకాయలు ఉడికినాయండి. ఉడికినవి తీసేసి పైన తొక్క మొత్తం చేసుకోవాలి. అలా ఈజీగానే వచ్చేస్తుంది. చాకుతో మనం ఇలా అంటూ ఉండాలి. ఆ లోపల గింజలు, సీడ్స్ అన్నీ తీసేయాలండి. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైలు. నేను చేసే విధానంగా ఇలా అండి. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ఇలా ట్రై చేస్తే మీరు మర్చిపోలేరు. ఒకసారి చేయండి. అన్నీ తీసి అలా పక్కకు పెట్టేసుకోవాలి. ఆలోపు ఇందాక మనము పచ్చిమిర్చి, ఆనియన్స్ వేయించి పెట్టుకున్నాం కదా, అవన్నీ మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలండి. అదే బాండీలోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలండి. జీలకర్ర, ఆవాలు కాస్త వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత మనం ఇందాక బోడ కాకరకాయలు తుంచి పెట్టుకున్నాం కదా, సీడ్స్ తీసేసి అవి దాంట్లోకి వేసుకొని జస్ట్ అలా కాస్త వేగనివ్వాలండి. వేగిన తర్వాత కొంచెం పసుపు, ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ప్యూరీ, అది దాంట్లో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. కాస్త వేగిన తర్వాత దాంట్లోకి మన స్పైసీకి తగ్గట్టుగా కారము, సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఇంకాస్త వేగనివ్వాలండి. మూత పెట్టేసుకొని కాస్త ఒక 5 మినిట్స్ అలా మగ్గనివ్వాలి. చూడండి మగ్గిన తర్వాత మనకి ఇంకాస్త మగ్గాలి అనుకుంటే ఇంకాస్త మగ్గనివ్వాలి. మనకు తెలిసిపోతుందండి, ఆయిల్ కొంచెం పైకి వచ్చేస్తూ ఉంటుంది. అలా అయితే మంచిగా మగ్గినట్టు, కారం మంచిగా ఉడుకుతుందండి. చూడండి మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం చింతపులుసు దీంట్లోకి వేసుకోవాలండి. కావాలంటే ఇంకా కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. మనకు ఎలా ఉంది చూసుకొని వాటర్ వేసుకోవాలి. మంచి ఒక 10 మినిట్స్ అలా మరగనివ్వాలండి. మంచి ఒక 10 మినిట్స్ మరిగితే సరిపోతుంది. టేస్టీగా, చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి బోడ కాకరకాయ పులుసు. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకుంటే చాలా టేస్టీ బోడ కాకరకాయ పులుసు రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.